अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लह व अशहदु अन्ना मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन। మేము పంపించలేదు కానీ సర్వ మానవాళి కోసం దయాసాగరుడు మరియు కృపాసాగరుడు చేసి పంపించాము అని అర్థం. ఇందులో అల్లా సర్వేశ్వరుడు ఈ విధంగా తమ ప్రజలతో ఈ విధంగా అంటున్నాడు. హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ ప్రపంచం అందరి మానవాళి కోసం వారి యొక్క ముక్తి కోసం ఒక ప్రవక్తను అవతరింపజేశాము. అతని పేరు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం. వీరిని నమ్మి వారి యొక్క బోధనలపై నడవడం ద్వారా ప్రతి మనిషికి ప్రతి జీవికి ముక్తి కలుగుతుంది. దీని ద్వారా ఆ పరమాత్మని యొక్క సన్నిధిలో చేరుకోగలుగుతాడు. ఇలా నడుచుకోవడం ద్వారా ఆ భగవంతుడు చాలా సంతోషిస్తాడు. ఆ భగవంతుని చేరుకునే ఏకైక మార్గం అది హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారే. హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఎంతోమంది అవతార పురుషులు, ఋషులు, మునులు, సాధులు, సూఫీలు తన గ్రంథాలలో భవిష్యవాణులు చేసి ఉన్నారు. అందులో ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మి వారి బోధనలను మీరు నేర్చుకొని వారి చెప్పిన విధంగా నడుచుకోవడం ద్వారానే మీకు ముక్తి కలుగుతుంది. ఒకవేళ వారు చెప్పినట్టు మీరు నడుచుకోకుంటే మీకు స్వర్గం అనేది ప్రాప్తించదు, మీరు నరకానికి ప్రీతిపాడుతులు అవుతారని తెలియపరిచినారు. దీంట్లో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశయాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఓ భారత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చట ధర్మము నాశనం అవుతుందో, అప్పుడు అధర్మము వృద్ధి నొందుతుందో ఆ సమయంలో అవతార పురుషులు ఈ భూమిపైన అవతరించి ధర్మం యొక్క శాఖలను రక్షిస్తారు. సాధులను రక్షించడానికి మరియు దుర్మార్గులను నశింపచేయడానికి ప్రతి యుగమునందు అవతార పురుషులు అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. దీని అర్థం ఈ విధంగా భగవద్గీతలో తెలియపరిచినారు. అదేవిధంగా తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారి అయిన లవణ అన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమిలో పెట్టి దాన ధర్మములు చేయక దాచి తుదకు దొంగలకిద్దురో దొరలకిద్దురో తేనె జుంటి గలియవా తెరు వరకు. దీని అర్థం ఏమిటంటే, తల్లి గర్భం నుండి జన్మించి వచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా గర్భం నుండి ధనాన్ని తీసుకురాడు. అదేవిధంగా తను చనిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు తన వెంబడి తను సంపాదించిన ధనాన్ని తీసుకొని పోలేడు. ఎంత లక్షాధికారి అయినా, కోటీశ్వరుడైనా, పేదవాడైనా, ధనవంతుడైనా తినేది అన్నమే కానీ మెరుస్తుందంటాని బంగారాన్ని మింగబోడు, బంగారము వెండిని తినబోడు. అదేవిధంగా తను సంపాదించినటువంటి డబ్బులు బంగారము, వెండి మొదలగునటువంటి ధనాన్ని సంపాదించుకునే వాటి ద్వారా అతను విర్రవీగడమే తప్ప అతని దాన ధర్మాలు చేయకుండా దాచి అతను సంపాదించిన డబ్బు దాచుకొని ఎవరికి దానము చేయకుండా పేదవారిని పట్టించుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్టు దాచుకోవడం ద్వారా ఈ విధంగా చేయడం ద్వారా అతడు స్వర్గాన్ని పొందలేడు. ఎందుకంటే
అతను సంపాదించిన డబ్బులో పేదవారి యొక్క భాగం కూడా ఉంది. ఆ పేదవాడు ప్రజలు ఇక్కడ ఆకలి బాధలతో చనిపోతున్నారు, కానీ అతను సంపాదించిన డబ్బులు దాచుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం అనేది లేదు. వారి యొక్క డబ్బులు ఇతను లాక్కొని దగ్గర పెట్టుకున్నట్టు. మరియు పొందుగా మరుగైన భూమిలోన పెట్టి, పూర్వం ఏం చేసేవారంటే డబ్బులు సంపాదించిన తర్వాత తను దాచుకోవడానికి ఆ కాలంలో బ్యాంకులు అనేటివి లేకుండే. ప్రజలు ఏం చేసేవారంటే ఆ డబ్బులను, సంపాదించిన డబ్బులు ఒక కుండలో వేసి భూమిలో గొయ్యి తవ్వి అందులో దాచుకునేవారు. దాన ధర్మాలు చేయకుండా దాచుకునేవారు. ఇలా దాచుకున్న డబ్బులు భగవంతుడు అతనికి ఇవ్వడం ద్వారా తర్వాత చివరకు అతను దాచుకున్న డబ్బులు దొంగల చేతులకు వెళ్తాయో లేదా మంచివారి చేతులకు వెళ్తాయో తెలియదు. మరియు అదేవిధంగా తను సంపాదించినటువంటి డబ్బు తీసుకున్న వ్యక్తులు కూడా ఇది మంచి మార్గంలో ఖర్చు చేస్తారో తెలియదు, చెడు మార్గంలో ఖర్చు చేస్తారో తెలియదు. ఎందుకంటే నేటి సమాజంలో ఎలా ఉందంటే పిల్లలు పెద్దవారు సంపాదించి ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వడంలో ఖర్చులకు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినడం, తాగడం, చెడు పనులకు వినియోగిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తులకు మోక్షం అనేది ప్రాప్తించదు. దీని ద్వారా వ్యక్తులు చెడిపోతున్నారు. ఇందులో ఇదే ముఖ్య ఉద్దేశం. దీని ఉదాహరణ ఏ విధంగా ఉందంటే, తేనెటీగ ఏం చేస్తుందంటే అడవిలో ఉన్నటువంటి అనేక రకాల పువ్వుల నుండి మకరందాన్ని స్వీకరించి ఒక దగ్గర నిల్వ చేస్తుంది. ఆ ఎందుకోసం నిల్వ చేస్తుందంటే తను తేనె తర్వాత తన పిల్లలకు తనకు తినడానికి పనికి వస్తుందంట అని ప్రతి మకరందం నుండి, ప్రతి పువ్వు నుండి ఆ మకరందాన్ని తీసుకువచ్చి ఒక దగ్గర నిల్వ చేసి ఉంచుతుంది. ఆ నిల్వ చేసి ఉంచిన ఆ మకరందాన్ని బాట పొంటి వెళ్ళే వ్యక్తులు ఎవరైనా మానవుని కంటిలో కనిపిస్తే అతను ఆ నిల్వ చేసి ఉన్న మొత్తం తేనెని తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి తన అవసరానికి ఉపయోగించుకుంటాడు. అదేవిధంగా ప్రజలు సంపాదించిన డబ్బు, ధనాన్ని పేదవారికి ఉపయోగించకుండా దాచుకోవడం వల్ల ఏ విధంగా అయితే తేనెను నిల్వ చేసిన దాన్ని ఒక వ్యక్తి లాక్కొని తీసుకువెళ్ళిపోయాడో, అదేవిధంగా చివరకు ఇతని డబ్బులను వేరే వారు లాక్కుంటారు. ఆ లాక్కున్న డబ్బులు మంచి మార్గంలో ఖర్చు చేస్తారో తెలియదు, చెడు మార్గంలో ఖర్చు చేస్తారో తెలియదు. తద్వారా ఇతను జీవించి ఉన్నప్పుడే ఇతను సంపాదించినటువంటి డబ్బులను సన్మార్గంలో ఖర్చు చేయడం ద్వారా ఇతను జీవించి ఉన్నప్పుడే సన్మార్గంలో ఖర్చు చేయడం ద్వారా ఇతనికి పుణ్యఫలం అనేది దక్కుతుంది. ఈ పుణ్యఫలం ద్వారా ఇతనికి పేదవారు దీవెనలు, మోక్షాని కోసం ప్రార్థిస్తుంటారు. దీని ద్వారా ఆ భగవంతుని యొక్క కృప మరియు భగవంతుని కృప ఎల్లప్పుడూ ఇతని పైన ఉంటుంది. దీని ద్వారా ఆ వ్యక్తికి ఏ కష్టము, ఏ ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవి రావు. ఆ భగవంతుడు చాలా చల్లగా ఇతన్ని చూస్తాడని ఇందులో తెలియజేస్తున్నాడు. వాకిన్ దావాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.